డిగ్నిటీ. ఈ కథను రచించిన వారు తాడిగిరి పోతరాజు గారు. ఈ కథ నవ్య వారపత్రికలో నవంబర్ 2013లో ప్రచురితమైంది. పగలు 12 గంటలు. మళ్లీ ఒక వృత్తం పూర్తి అయిన కాలం. జీరో నుంచి ప్రయాణించిన కాలం తన ప్రయాణాన్ని మళ్లీ ప్రారంభించింది. గడియారంపై నిలిచిన అతని చూపులు దించుకున్నాడు. తన జీవితంలో మరో ప్రస్థానం, మరో మజిలీకి ప్రయాణం. ఆ ప్రయాణంలో తనకు వీడ్కోలు చెప్పడానికి ఊరంతా గుమికూడింది. ఆ వీధి మూలన గుంపులు గుంపులుగా జనం, మిత్రులు, శ్రేయోభిలాషులు అతనికి వీడ్కోలు చెప్పడానికి. అందరి ముఖాల్లోనూ విచారం. తమ తమ కష్టాలలో చేదోడు వాదోడుగా ఉన్న పెద్ద మనిషి ఊరు విడిచిపెట్టి పోవడం జీర్ణించుకోలేని తోటి మానవులు. ఊరికి పెద్ద దిక్కును కోల్పోతున్న ఆందోళనలో కొందరు కాళ్లు మొక్కారు. కొందరు అతని భుజంపై వాలి భుజం తడిసిపోయేలా ఏడ్చారు. అతన్ని ఏడిపించారు. పటేలా, మళ్లీ మన ఊరికి రారా తమరు? కాళ్లు మొక్కని కొమరెల్లి అడిగాడు. రాక ఏడికిపోతానురా కొమరయ్య. నేను సిటీకి పోయినా నా మనసంతా ఇక్కడే కొట్టుకులాడుతుంది. వస్తా పోతా ఉంటా. ఆడ 4 రోజులు, ఈడ 4 రోజులు. పూర్తిగా చేత కాకుండా అయిపోతే తప్ప. లేచి కళ్ళు తుడుచుకో అంటూ అతని తలను ప్రేమగా నిమిరి భుజాలు పట్టుకుని లేపి, ఇగ్గో ఇవి ఉంచుకో, అక్కెరకో ఆపదకో అంటూ అతని చేతిలో కొన్ని నోట్లు పెట్టి గుప్పిలు ముడిచి అందర్నీ చివరిసారిగా చూశాడు. చందమామ చుట్టూ గుండ్రంగా ఉండే పాలపుంతలాగా ఆత్మీయ పరిజనం, అనురాగం, ఆత్మీయత నిండిన కంఠాలతో బావా, మావా, చిన్నాన్న, పెదనాన్న అన్న పిలుపులతో నిన్నటి వరకు తన్ను ఉక్కిరి బిక్కిరి చేసిన ఊరి ప్రజలు నమస్తే గద్గద కంఠంతో పలికి 2 చేతులెత్తి ఊరి జనానికి దండం పెట్టాడు. కారు వెనక డోర్ తీశాడు డ్రైవరు. కళ్ళు తుడుచుకుని తన చేతికర్రను వెనక సీటుపై విసిరి ఏడుస్తున్న గొంతు విని వెనక్కి తిరిగి చూశాడు. పెదనాన్న, నీవు నా దగ్గర ఉండకూడదానే? నేను నీ కొడుకును కాదానే? నా వద్ద కారపు మెతుకులకు భయపడ్డావా అంటూ అతని భుజంపై వాలి వెక్కి వెక్కి ఏడవసాగాడు తమ్ముని కొడుకు. బలరామయ్య, కన్న కొడుకు ఉండంగా నీ దగ్గర నేను ఉంటే లోకం మెచ్చదు బిడ్డా. నువ్వు అన్నయ్య నాకు మీ ఇద్దరూ 2 కళ్ళు, మీ ఇద్దరూ ఒకటే నాకు. ఊకో అంటూ అతని చెంపలను ఉత్తరీయంతో తుడిచి కారులో కాలు పెట్టాడు. కారు కదిలింది. వెనక అద్దం నుండి బయటికి చూశాడు. అతనికి వీడ్కోలు చెబుతున్న చేతులు కారు లేపిన దుమ్ములో కలిసిపోయాయి. కళ్ళు తుడుచుకుని చూపు ముందుకు మరల్చుకున్నాడు. ఆ చూపులో తాను చేరబోతున్న నగరంలో తన కోసం ఎదురు చూసే కొడుకు, కోడలు, మనుమని గూర్చిన ఆలోచనలు కొత్త సత్తు తెచ్చిపెట్టాయి. తన జీవితపు చివరి మజిలీలో తాను అందుకోబోతున్న సేవలు, అనుభూతులను గూర్చిన ఊహల్లో పగటి కలల్లో తేలిపోతూ మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. మధ్యాహ్నం 3 గంటలు. కారు పోర్టికోలో ఆగింది. కారు జర్క్తో తుళ్ళిపడి లేచాడు. డ్రైవర్ డోర్ తీశాడు. డోర్కి ఎదురుగా కొడుకు, కోడలు, మనవడు నమస్తే అంటూ చేతులు జోడించారు. వారితో పాటు కోరస్ పాడుతూ పనివాళ్ల సిబ్బంది దండాలు పెట్టారు. కొడుకు తండ్రి భుజంపై 3 సార్లుగా వాలి గాఢంగా హత్తుకుని అలై తీసుకుని తన ప్రేమను చాటుకున్నాడు. తాత అంటూ కాళ్లను పెనవేసుకున్నాడు 10 ఏళ్ల మనవడు. మనవణ్ణి ఎత్తుకుని ముఖం నిండా ముద్దులు కురిపించి దించాడు. బాపు, మీరెళ్ళి స్నానం చేసిరండి, లంచ్ రెడీ. బాత్రూం వైపు చేయి చూపించాడు. మీకోసమే మేం వెయిటింగ్. మనవడు ముక్తాయింపు పలికాడు. అరేరే, నా కోసం ఎదురు చూస్తూ మీరింకా తినలేదా? ఇప్పుడే 5 నిమిషాల్లో అంటూ బాత్రూం వైపు నడిచాడు. స్నానం ముగించుకుని బయటికి రాగానే ఎదురుగా టర్కీ టవల్తో మనవడు, తాత, ఇవి మార్బుల్ స్టోన్స్. మీరు మన ఊళ్ళోలాగా గతగత నడిస్తే జారి పడతారు. అసలే మీవి తడికాళ్ళు. మీరు నా చెయ్యి పట్టుకుని మెల్లగా నడవండి. రండి అంటూ తాత చేయి మణికట్టు పట్టుకున్నాడు. తనకు రానున్న ప్రమాదం ముందుగానే గ్రహించి తనకు రక్షణగా నిలిచిన మనవణ్ణి ప్రేమగా చూస్తూ, నేను జారి పడతానని నా కోసం నిల్చున్నావా? నేనంటే నీకెంత ప్రేమరా నా బంగారు కొండ అంటూ ముందుకు వంగి ముద్దు పెట్టుకుని డైనింగ్ హాల్ వైపు నడిచాడు. ఖరీదైన పింగాణి పాత్రల్లో గుమగుమలాడుతున్న వంటలు, అన్నం వడ్డిస్తూ ఫ్రైడ్ రైసు, చికెన్ ఫ్రై మీకు ఇష్టమని చేయించాం అంటూ ప్లేట్లో వడ్డించింది కోడలు.
కోడి పులుసు కలుపుకుని తింటూ, వారేసీను అంటూ కొడుకు కేసు చూసి, మనం బ్రాయిలర్ కోడి అంటాం కానీ మన నాటుకోడి రుచి ముందు ఈ ఫారం కోడి బలాదూర్ అని పెరుగుందా అని వంట మనిషిని అడిగాడు. ఉందయ్యగారు అంటూ ఆమె ఫ్రిడ్జ్ వద్దకెళ్ళి 4 పెరుగు కప్పులు తీసి ట్రేలో ఆకర్షణీయంగా సర్దుకుని వచ్చి నలుగురికి 4 కప్పులు టేబుల్పై పెట్టింది. తన కంచం పక్కన పెట్టిన పెరుగు కప్పును చూస్తూ అసంతృప్తిగా, అరే సీను, మంగలి గడ్డం చేసేటప్పుడు నీళ్లు పెట్టుకునే గురిగిలాంటి ఈ చిన్న కప్పులోని పెరుగు ఏ మూలకురా? లచ్చవా, ఆ పెరుగు తపేలా ఇటు తీసుకున్రా అని అడిగి ఆమె అందించిన పెరుగు తపేలాలోని పెరుగు మొత్తాన్ని తన పళ్ళెంలో కుమ్మరించుకుని కసాబిసా వేళ్ల మధ్య నుండి అన్నం మెతుకులు బయటికి వచ్చేలా కలిపి 4-5 పెద్ద ముద్దల్లో పెరుగన్నం ముగించి చివరి ముద్ద గుండ్రంగా చేసి పక్కనే కూర్చున్న మనవంతో, నాని, బంగారు కొండ, నోరు తెరు, ఇది తాత ముద్ద అంటూ మనమన్ నోట్లో కుక్కాడు. ఎంగిలి అన్నం తన కొడుకు నోట్లో కుక్కడం చూసిన కోడలు ముఖం చిట్లించుకుంది. ఆమె ముఖ కవళికలు గమనించకుండా, మీ అత్త ముచ్చటంటే ఇప్పుడు యాదికొచ్చింది అంటూ తిన్న గిన్నెలోనే చేయి కడుక్కుని ఇప్పుడే వస్తా అంటూ గబగబా లోనికెళ్లాడు. సింకులో చేతులు కడుక్కోకుండా తిన్న ప్లేట్లోనే చేతులు కడుక్కున్న మామయ్య అనాగరిక ప్రవర్తనను చూసి కనుబొమ్మలెగరవేసింది కోడలు. పక్కన గదిలోకి వెళ్లిన పెద్ద మనిషి రవిక గుడ్డలో చుట్టబడిన చిన్న ముల్లె పట్టుకుని బయటికి వచ్చి దాన్ని విప్పి, కోడలు తల్లి, ఇదిగో మీ అత్త కాసుల దండ, చెవుల కమ్మలు, పట్టా గొలుసులు, కోడలవైనా నీవే, బిడ్డవైనా నువ్వే, దాసుకో. నీ అత్త పోయినప్పటి సంధి వీటిని కాపాడలేక చచ్చిపోయాననుకో అంటూ వాత్సల్యంతో కూడిన చూపులతో కోడలి చేతిలో పెట్టాడు. థ్యాంక్స్ అంటూ వాటిని తీసుకుని పరీక్షగా చూడసాగింది. ₹1 బిళ్ళలాంటి కాసులు, అందం చందం లేని మోటు ఆభరణాలు, దగదగా మెరవని బంగారం, నిగనిగలాడని చొక్కం బంగారం, రాగితో కలవని మీలిం బంగారం, కృత్రిమత్వం లేని సహజమైన జానపదుల్లాంటి బంగారు ఆభరణాలు. గుచ్చి గుచ్చి చూస్తున్న కోడలి చూపుల్లోని అనుమానాన్ని పసిగట్టిన అతను, బిడ్డా, అనుమానపడమాకు, ఇది చొక్కం బంగారం. ఈ కాసులు కరగబోసి రాగి కలిపి చంద్రహారమో నక్లెసో చేయించుకో, దగదగ మెరుస్తాయి అన్నాడు. తన మనస్సులోని భావాలు మావయ్య గ్రహించినందుకు సిగ్గుపడి, నాకేం అనుమానం లేదు, మెరుపు లేదేమోనని చూస్తున్నాను అని తత్తరపాటుతో సమాధానమిచ్చి చిరునవ్వుతో ఓకే ఓకే అంది. ఓకే అంటే ఏందవ్వా అని ప్రశ్నించాడు. అంటే అలాగే అని దాని అర్థం. అంగ్రేజీలో ఓకే అంటే మన తెలుగులో గట్లానే అన్నమాట అని పకపక నవ్వి, ఈ జమానాలో అంగ్రేజీ నేర్వని వాడు అడవి మనిషి అన్నట్టే అని సూత్రీకరణ చేశాడు. మరి నాకు చెయ్యి చాపాడు మనవడు. నువ్వు ఆడపిల్లవి కాదు కదరా బంగారం ఇవ్వటానికి. ఇదిగో నా ఫౌంటైన్ పెన్ను, సిరా నింపి రాసుకునేది. ఇప్పటిలో లాగా మా జమానాలో బాల్ పెన్నులు లేవు. నేను మన పొలం ఖర్చులు, ఊర్లో పంచాయతీ తీర్మానాలు అన్నీ దీనితోనే రాసేవాణ్ణి. ఎంత మెత్తగా రాస్తదో. తాత వద్ద పెన్ను తీసుకుని దాన్ని ముద్దు పెట్టుకుని, భలే భలే, మీ మెమరీగా దీన్ని దాచుకుంటా, మా దోస్తులందరికీ చూపిస్తా అంటూ సంబరంగా గంతులేస్తూ ఏదో సందేహం కలిగినట్లు ఆగి, తాత, నువ్విక్కడే మా దగ్గర ఉండిపోతే అక్కడ మన బియ్యం చెట్లకు వాటర్ ఎవరు కడతారు? బియ్యం చెట్లా? ఇవేం చెట్లురా, నాకెరికలేదే అన్నాడు. అదే తాత, మనం తినే రైస్ చెట్లు అని క్లారిఫై చేశాడు. వరి పంటకొచ్చిన తిప్పలారా ఇది, ఓరి అని హాల్ ప్రతిధ్వనించేలాగా పగలబడి నవ్వి, భలే ఇంగ్లీష్ మీడియం రానిది అని ఆనందం పట్టలేక మనవని వీపుపై ఒక చరుపు చరిచాడు. పనివాళ్లు గది శుభ్రం చేసుకుంటారు, మనం బయట హాల్లోకి పోదాం బాపు అంటూ కొడుకు లేచాడు. అతనితో పాటు భార్య, తండ్రి, మనుమడు కూడా లేచారు. కొడుకు వెంట నడిచిన తండ్రి ఆ నూతన భవనపు హంగులు చూస్తూ డ్రాయింగ్ రూంలో ప్రవేశించాడు. ఆ హాలు నలుమూలల్లో అందమైన సోఫా సెట్లు, నగిషీలు చెక్కిన అందమైన డిజైన్లలో ఫర్నిచరు, వాటి మధ్యన పూల కుండీలు. హాల్ ముఖద్వారానికి 2 వైపులా 2 శిలాఫలకాలు గోడలో బిగించబడి ఉన్నాయి. వాటిపై ఆకర్షణీయంగా చెక్కబడిన అక్షరాలు ఇంగ్లీషులో, తెలుగులో. కె. శ్రీనివాసరెడ్డి, న్యూరో సర్జన్, కె. శ్రీదేవి, గైనకాలజిస్టు. ఆ అక్షరాల పక్కన కింది భాగంలో
వైద్య విద్యలో వారి ప్రత్యేకతలు, అర్హతలు ఎదురుగా ఉన్న గోడపై వేరువేరు వైద్య విభాగాలలో నిపుణులైన డాక్టర్లు వాళ్ళను సంప్రదించవలసిన వేళలు, రోజుల వివరాలు, వాటిపైన పెద్ద అక్షరాలతో రాసిపెట్టిన హాస్పిటల్ పేరు న్యూ ఏజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. డాక్టర్గా మంచి పేరు తెచ్చుకుని అన్ని హంగులతో కూడిన అంత పెద్ద భవనం నిర్మించిన కొడుకు, కోడలి ప్రయోజకత్వానికి మురిసిపోతూ, అరే సీను, ఇదే దవాఖానా అక్కడ మన జిల్లాలో గీసుకొండ, ధర్మారం మధ్య పెడితే మీ ఇద్దరికీ ఎంతో పేరుండేది. ఏం కథ, మన ఊరి నుండి చుట్టుపక్కల పల్లెల నుండి చీమల బారులాగా జనం వచ్చేవారు. బీద బిక్కికి రోగాలు నయం చేస్తే నిన్ను దేవుడు అని మొక్కేవారు. కానీ ఇక్కడ ఈ సిటీలో ఖదర్ చేసేవారెవ్వర్రా మిమ్మల్ని అన్నాడు. అక్కడ మన పల్లెల్లో ఏమున్నది బాపు, అందరూ ఎద్దుముడ్డి పొడుచుకుని బతికే వ్యవసాయదారులు, వాళ్ల వద్ద కూలిగింజలకు ఆశపడి రెక్కలకి ముక్కలు చేసుకునే చిల్లర జనం. ఎవ్వరి దగ్గర ఒక 100 రూపాయల నోటు ఉండదు. చివరకు మనకు మిగిలేది దండాలు, దస్కాలు. ఇక్కడుంటే ఇన్కము అక్కడేముంటుంది దుబ్బా అన్నాడు కొడుకు. చదువుకున్నోళ్ళందరూ పైసా కోసం సిటీలతో పడితే పల్లెల్ని ఆదుకునేవాళ్ళెవలు? కోడలి తల్లి, నీవు సుత ఆలోచించి ముచ్చట. ఆ మాటల్లో తోటి మానవుల పట్ల సానుభూతి, ప్రేమను గ్రహించిన కోడలు పెద్ద చదువులేని మామయ్య మాటల్లోని తాత్వికతకు ఆశ్చర్యపోతూ రెప్పవాల్చకుండా చూడసాగింది. అంతలో ట్రేలో టీ కప్పులతో పనిమనిషి వచ్చి భార్యాభర్తలకు చెరొక్క కప్పు ఇచ్చి, బాబుగారు నీకు బూస్టు అంటూ పిల్లవాడిని గ్లాస్ అందించింది. టీ కప్పుతో తన వైపు చాపిన చెయ్యి వంక చూస్తూ అతను, లచ్చవా, ఈ చాగిప్పుడు నేను తాగా, పొద్దుట ఒకటే మలక, నాకు గిలాసతో సల్లతే, దాంట్లో ఐసు ముక్కలు వేయకు, నాకు దగ్గులేస్తది అని కోడలికేసి తిరిగి, కోడలి తల్లి, నీవు ప్రసూతులు, ఆడవాళ్లకు సంబంధించిన నెలసరి జబ్బులు మొదలైన రోగాలకు సంబంధించిన పెద్ద చదువు చదివినావు కదా. నీలాగా ఆ చదువు చదివిన డాక్టరమ్మలు మన వరంగంటిలో కడుపులు తీసేసి లక్షలు సంపాదించిండ్రు, అపార్ట్మెంట్లు కట్టిండ్రు, బిడ్డలకు కట్నాలిచ్చి పెండిళ్లు చేయలేని తల్లిదండ్రులు వేలకు వేలు ఖర్చు పెట్టి కడుపులో పిండాలను కడుపులోనే సంపేసిత్తనారంట. నువ్వు పైసా కాసపడి కడుపులు తీసేయకు, పాపం తగులుతుంది. తనలో తాను మాట్లాడుకుంటున్నట్టు ఆవేశరహితంగా ఆగి మాట్లాడుకోసాగాడు. ఆ మాటలు విన్న కోడలు ముఖం వాడిపోయింది. తన వృత్తిపై మావయ్య చేస్తున్న వ్యాఖ్యలతో ఆగ్రహించి సగం తాగిన చాకప్పు టీపైపైకి విసిరివేసి రుసరుసలాడుతూ లోనికెళ్ళిపోయింది, బంగారపు ముల్లె కట్టిన రవికి గుడ్డను జాగ్రత్తగా పట్టుకుని. రెండో రోజు ఉదయం 6 గంటలు డాక్టర్ శ్రీదేవి లేచి హాల్లో మావయ్య కొరకు, కొడుకు కొరకు ఏర్పాటు చేసిన మంచాలను పరీక్షగా చూసింది. కొడుకు ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు. మావయ్య మంచం ఖాళీగా ఉంది. బాత్రూం వైపు దృష్టి సారించింది. మంచం నుండి బాత్రూం వైపు పరిచిన తెల్లటి మార్బుల్ స్టోన్స్ పై అక్కడక్కడా నీటి చుక్కలు, ఒక్కొక్క చోట ధారగా నీళ్లు నిల్చిన జాడ, దానిపై జొయ్యమంటూ ఈగలు, ఆ నీటిధార పక్కనే ఎర్ర మట్టిపై పాదముద్రలు. కళ్ళు విప్పార్చుకుని నేలను స్కానింగ్ చేసింది. పమిటి చెరుగుతో ముక్కు మూసుకుని, ఆయా, లక్ష్మి, ఫినాయిల్ సీసా చీపురు తీసుకున్రా, లోటాతో నీళ్లు పోసుకుంటూ ఈ చుక్కలన్నీ శుభ్రం చేయి ముందు, ఆ తర్వాతనే ఏ పనైనా అంటూ కోపంగా బెడ్రూంలోకి నడిచి భర్తను వెంటబెట్టుకుని బయటికి వచ్చింది. హాల్లో పరిస్థితిని సమీక్షించిన డాక్టర్ శ్రీనివాసరెడ్డి, డియర్, ఒక వయసు వచ్చినాక మనం కూడా అట్లనే అయిపోతాం. యూనో, మూత్రం ఎంత ఆపుకున్నా ఆగదు. లక్ష్మి శుభ్రం చేస్తుందిలే, ఈ చిన్నదానికి అంత ఇరిటేషన్ ఎందుకు? రేపు బంగ్లా పైన కార్నర్ రూమ్లో సపరేట్గా బెడ్ అరేంజ్ చేస్తా, దానికి అటాచ్డ్ టాయిలెట్స్ ఉన్నాయి కదా. అతని మాటలు పూర్తి చేయకముందే 1 ఫింగర్ న్యూసెన్సే కాదు, ఆ గురక, అమ్మో సముద్రపు హోరు, ఈ గురకకు నాకు రాత్రంతా నిద్ర పట్టలేదు అంటూ ముసుగు తన్ని పడుకున్న కొడుకుపై ఒక చరుపు చరిచింది. లే, ఈరోజు కూడా బడికి డుమ్మా కొడతావా? లే, టైం ఎంతయిందో చూడు అంటూ ముసుగులాగింది. కడుపు నొస్తోంది మమ్మీ, నేనివాళ బడికి అంటూ కడుపు చేత్తో పట్టుకుని తాత అంటూ బయటికి పరిగెత్తాడు. నీ దొంగ నొప్పులు నాకు తెలుసులే వెధవా అంటూ మళ్లీ భర్త వద్దకు వెళ్లి, చలంగారు రాసిన బిడ్డల శిక్షణ పుస్తకం చదవండి, తెలుస్తుంది ముసలోళ్ల గారాబంతో పిల్లలెట్లా చెడిపోతారో అంటుండగా
తాత మనవడు హాల్లోకి ప్రవేశించారు. వారి రాకను గమనించి డాక్టరమ్మ మౌనం పాటించింది. ఆ మాటలు విన్న జంగారెడ్డి, ఆయనెవరో చెలంగారు నాకు తెలవది, కాని ఆయన గారికి మనమలున్నారా? ఉంటే మనవన్ని భుజాలపైకి ఎక్కించుకుని తిరిగితే తెలిసేది ఆ ఆనందమేమిటో. చల్చల్ గుర్రం అంటూ వీప్పైన కూర్చున్న మనవడు స్వారీ చేస్తే ఆ సంతోషం ఏంటో తెలుస్తుంది. అనుభవించి మాట్లాడితే ఒక లెక్కగాని తన అభిప్రాయాన్ని విపులంగా చెప్పలేని ఆసక్తతతో ఇయ్యాల నా దగ్గరే ఉంటాడంట మనవడు, ఉండని అంటూ రికమెండేషన్ చేశాడు. మీ డాడీ ఇక్కడుంటే వీడి చదువు గంగలో కలిసినట్టే అంటూ కోపంతో ఎగిసిపడుతున్న నాసికా రంధ్రాలను ఒత్తుకుంటూ లోనికెళ్ళింది. తాతకు పేస్టు బ్రష్ తెచ్చివ్వు అన్నాడు కొడుకు. ఆ పిల్లవాడు వెళ్ళిన తర్వాత బురద చేతులు బురద కాళ్లతో ఉన్న తండ్రిని చూసి, ఏంది పూల మొక్కలకు నీళ్లు కడుతున్నారా? ఇప్పటిదాకా సుఖంగా కూర్చోక. సుఖమేందిరా, సోమరిపోతుల మాట అది. నేను రోగం వచ్చిన వాడిలాగా కాళ్ళు రెక్కలు ముడుచుకుని కూర్చోలేను. నాన్నా, ఈ పనులు మన స్టేటస్కు భంగం అంటూ లోనకి నడవసాగాడు. స్టేటస్ అంటే ఏమిటో తెలియక అతను కొడుకు వంక చూడసాగాడు. మరుసటి రోజు అతని పునరావాస కార్యక్రమం యుద్ధ ప్రాతిపదికపైన ముగిసింది. ఆలుమగల నిర్ణయం ప్రకారం బంగళాపై అతనికి సింగిల్ రూమ్ వసతి ఏర్పాటు జరిగింది. అటాచ్డ్ బాత్రూము, కలర్ టీవీ మొదలైన ఆధునిక సౌకర్యాలతో పాటు కాలక్షేపానికి ఒక తెలుగు దినపత్రిక, సాయంత్రం బయట కూర్చొని నగరాన్ని చూడడానికి ఈజీ చైరు, ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం డిన్నర్ పైకి తీసుకువచ్చి టేబుల్పై సర్ది వెళ్లిపోయే నౌకర్లు మొదలైన ఏర్పాట్లు చూసి అతను మురిసిపోయాడు. జీవితపు చివరి దశలో తన సుఖం కోసం కొడుకు కోడలు చేసిన ఆ ఏర్పాట్లతో ఉబ్బి తబ్బిబ్బైపోయాడు. కాని ఆ సంతోషం కాలక్రమేణా ఆవిరైపోయింది. భరించరాని ఒంటరి జీవితం. అప్పుడప్పుడు పలకరించే కొడుకు పలకరింపు కోసం, ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా వచ్చే మనమని కోసం ఎదురుచూపులు. వారంలో 6 రోజులు మనిషి పలకరింపు కోసం నిరీక్షణ. స్వర్గంలా కనిపించే నరకం. పోలీస్ బందోబస్తు లేని జైలు. టెర్రస్పై నిలబడి నగరాన్ని చూడ్డం తప్ప వేరే వ్యాపకం లేని సాలిటరీ కన్సైన్మెంట్. ఈ ఏకాంత సమయంలో అనివార్యంగా తన గత జీవితపు స్మృతులు చుట్టుముట్టి పీడించసాగాయి. తనను ఇక్కడ జంగన్న అని ఆప్యాయంగా పిలిచే పెదవులు లేవు. పటేలా అని గౌరవంగా పిలిచే మనుషులు లేరు. జంగారెడ్డి సాబ్ అంటూ గౌరవంగా పిలిచే పిలుపులు లేవు. తన ప్రస్తావన వచ్చినప్పుడు ఇక్కడి హాస్పిటల్ సిబ్బంది ఓల్డ్ మ్యాన్గా పేర్కొండం విని బాధపడసాగాడు. ఇక్కడ తన ఉనికి పంట చేనులో నిలబెట్టిన దిష్టి బొమ్మలా మారటం సహించలేక దిగులు పడసాగాడు. ఆ రోజు తన ఊరి జ్ఞాపకాలతో సతమతమవుతూ పుస్తకాల అలమరలో తాను దాచుకున్న ఫోటోను బయటికి తీశాడు. ఆ ఫోటోలో తాను, తన అర్ధాంగి, నొసటిపై కాసంత బొట్టుతో తన జీవిత భాగస్వామి. ఆ ఫోటోను తన అరచేతిల్లోకి తీసుకుని ఏకాగ్రతతో చూస్తూ ఆమెతో తాను పంచుకున్న అనుభవాలను నెమరు వేసుకోసాగాడు. ఒకనాటి ఆమె మాటలు మనస్సులో ప్రతిధ్వనించసాగాయి. మన ఇద్దరిలో ఎవరం ముందు పోతామో. ఆమె, నేనే ముందు పోతే మంచిది. తను, ఏం మాటలవి? ఎవరం ముందు పోతామో ఎవరికెరుక? అంతా ఆ పైవాడికెరుక. ముందు తిను, తిన్న తర్వాత చెబుదువుగాని. నా మనస్సులోని మాటిను. నీవు ముందు పోతే నా కంచంలో కూడు పెట్టి రా తిందువుగాని రా అంటూ పిలిచేదెవరు? నేను తినేదాకా నా కోసం ఎదురు చూసే ఇల్లాలివి నీవు. నువ్వు పోయినాక నా బతుకంతా ఆగమాగం. అందుకని నేనే ముందెళ్ళిపోతే మంచిది. అంతలో టేబుల్పై సెల్ ఫోన్ మోగింది. హలో, ఎవళ్ళు అంటూ ఫోన్ ఎత్తాడు. నేనే బాపు, ఈరోజు మీకోసం పంపించిన అన్నం మూత కూడా తీయకుండా కిందకి పంపించారని పని మనిషి చెప్పింది. ఎందుకు తినలేదు? నేను పరాయివాడినారా? నాకు పైకి భోజనం పంపించడానికి నేను మీతో కలిసి తినకూడదారా? అది కాదు బాపు, మా ప్రొఫెషన్ వేరు. 24 అవర్స్ బిజీ లైఫ్. ఏదైనా ఎమర్జెన్సీ కేసు వచ్చినా, ఆపరేషన్ ఉన్నా మీకు ఇబ్బంది లేకుండా సపరేట్గా. అతని మాటలు పూర్తి కాకుండానే కోపంతో వణికిపోతూ, సపరేట్ అయిందిరా, సఫరేటా, తోకమట్ట అంటూ మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి జగ్గు పైకెత్తుకుని మంచినీళ్లు గటగటా తాగి వేగంగా పెద్ద పెద్ద అడుగులు వేస్తూ నడవసాగాడు. 10 నిమిషాల తర్వాత కొడుకు పైకొచ్చాడు. తండ్రి ఆవేశాన్ని అంచనా వేస్తూ,
మీకు ఇక్కడ ఇబ్బందిగా ఉందనుకుంటా. మీ ప్రాబ్లంకి నేను ఒక సొల్యూషన్ ఆలోచించా. మన వరంగల్లో ధర్మాజీరావు గారని ప్రిన్సిపాల్గా రిటైర్ అయ్యి వృద్ధాశ్రమం నెలకొల్పినాడు. వారు ఆ వృద్ధులతోనే తినటం, తిరగడం, నిద్రపోవడం చూస్తే ముచ్చటేస్తుంది. రోజుకొకసారి డాక్టర్ సాబుని పిలిపించి అందర్నీ చెక్ చేయించి మందులు ఇప్పిస్తాడు. ఇంకొక విషయం ఏమంటే వాళ్ళందరూ సీనియర్ సిటిజన్స్. అందరూ ఇంచుమించు ఒకే ఏజ్ గ్రూప్ కావటం వల్ల ఒకరికొకరు మంచి కంపెనీ. అందరూ మార్నింగ్ వాక్ చేసి వచ్చేటప్పటికే అక్కడ టీ, టిఫిన్ అంతా రెడీ. ఈరోజు మంచి రోజు, అందుకని ఈవేళ మిమ్మల్ని అక్కడికి పంపిస్తానని ధర్మాజీరావు గారికి చెప్పాను. మీకిష్టమైతే. మీ సంగతి నేను కనిపెడుతూనే ఉన్నా. నేనిక్కడ ఉండడం కోడలికి ఇష్టం లేదు. దానికి ఎదురు చెప్పలేని నాపవు నీవు. డ్రైవర్ని పిలువు, నేను మన ఊరికెళ్ళిపోతా అంటూ పెద్దగా అరవసాగాడు. బాపు, మీరు కోపానికి రాకుండ్రి, మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపించే ఉద్దేశ్యంతో అంటుండగా, ఎడ్డిగాడిది కొడుకును కాను నేను. నాకు ఇల్లు లేదా, భూమి లేదా, దిక్కులేని వాళ్ళలాగా ఆ ఆశ్రమానికి నేను పోను. ఏయ్, నేను పులిలాగా బతికినోని. ఆ జమానాలో రజాకార్లను ఒడిశాలలో రాళ్లు పెట్టి తరిమి కొట్టిన వాణ్ణి. ఇయ్యాల నీ ఇంట్లో పిల్లిలాగా. బాపు, మీరు అనవసరంగా బీపీ పెంచుకోకుండ్రి. ఇప్పుడేమన్నానని మీరు ముందు మంచినీళ్లు త్రాగండి, కుర్చీలో కూర్చోండి. కుర్చీ చూపించాడు. కొడుకు చేతికందించిన గ్లాసును విసిరి పారేసి, నన్ను వదిలించుకోవాలని నీకుంది. ఆ మాట నాతో సీదా చెప్పక, అక్కడ అనాథాశ్రమం ఉంది, అక్కడ అన్ని సౌలతులున్నాయని సన్నాయి నొక్కులు నొక్కటం ఎందుకురా? నేను మన ఇంటికే పోతా. డ్రైవర్ని పిలువు. అక్కడెవరున్నారు మీకు? మీరే చేతులు కాల్చుకోవాలి. ఇక్కడ మాత్రం నాకెవర్రా? ఉన్న పేరే గాని ఏనాడైనా నీ పెళ్ళాం మావయ్య అని నోరారా పిలిచిందా? నేను దాని అయ్యలాగా చదువుకున్నవాణ్ణి కాదని, పల్లెటూరి రైతునని నేనంటే చిన్నచూపు దానికి. మన చుట్టుపక్కలన్నా పల్లె జనమన్నా దానికి గిట్టదు. ఇప్పుడు అనుకునేం లాభంలే. ఇదంతా మీ అవ్వ చేసింది. గొప్పింటి బిడ్డని, డాక్టర్ కోర్స్ చదివిందని. మీతో నాకెందుకీ రపరప? నా ఇంటికి నన్ను పంపించేయి. నీ పెళ్ళం నాకు పైకి పంపించే ఒక బుక్క బువ్వ కోసం ఇక్కడుండాల్సిన పనిలేదు నాకు. ఇజ్జత్ తక్కువ బతుకు. థూ అంటూ కాండ్రించి ఉమ్మేశాడు. స్మారక సభలో 2 నిమిషాలు మౌనం పాటించినట్టు మౌనంగా నిలబడిన డాక్టర్ తలపైకెత్తి, మీ కోపం తగ్గినాక మళ్ళా మాట్లాడతా, రెస్ట్ తీసుకోండి, పడుకోండి అంటూ మెల్లగా అక్కడి నుంచి జారుకున్నాడు. కొడుకు వెళ్ళిపోయిన పిదప అతని మాటల్లోని వాస్తవ పరిస్థితులను విశ్లేషణ చేసింది అతని మనసు. అక్కడ తన దైనందిన జీవితంలోని పరిమితులు, తన ఆత్మీయుల స్థితిగతులు, పరిమితులను ఆలోచించిన పిదప మనసు తేలికపడింది. చెయ్యి కాల్చుకోలేనని నిశ్చయానికొచ్చి ఫోటోను చేతిలోకి తీసుకుని అందులోని తన సహచరి వంక చూస్తూ తనలో తాను మాట్లాడుకోసాగాడు. ఇల్లు అంటే ఇల్లాలు తిరిగే చోటు. ఇల్లాలు లేని ఇల్లు దీపం ఆరిపోయిన ఇల్లు. నీవు లేని ఆ ఇంటితో నాకు కూడా రుణం తీరిపోయింది. నేనిప్పుడు మన ఇంటికి రాను అనుకుంటూ భార్యతో దిగిన ఆ ఫోటోను చంకలో పెట్టుకుని జిబ్బేగం నేలపై ఈడ్చుకుంటూ లిఫ్ట్ ఎక్కకుండా ఒక్కొక్క మెట్టు దిగి కింద గదుల్లోకి పోయాడు. తలుపు ఓరగా వేసిన హాల్ నుండి తన కోడలు కొడుకు మాట్లాడుకుంటున్న మాటలు స్పష్టంగా వినిపించసాగాయి. మీ డాడీ మన ఊరు వెడితే మనకు చెడ్డ పేరొస్తుంది. కన్న తండ్రిని మళ్ళీ వెనక్కి పంపించారని మన బంధువర్గం, చుట్టుపక్కల వాళ్ళు ఆడిపోసుకుంటారు. ఎట్లాగో బతిమిలాడి మీ ఊరికి పోకుండా చూడండి. ఓల్డేజ్ హోంలో అన్ని సౌకర్యాలు ఉంటాయని, మాటకు ముచ్చటకు తన ఏజ్ గ్రూప్ దోస్తులుంటారని చెప్పినా కానీ ఆయన కన్విన్స్ కాలేదు. అయినా మళ్ళీ ఇంకోసారి ట్రై చేస్తా అంటూ తలుపులు తీశాడు. ఎదురుగా తండ్రి మొదటి రోజు వచ్చినప్పటి అర్ధచేతుల అంగీ, తలపాగా, భుజాన ఉత్తరీయం, పైలోకాల నుండి దిగిన ప్రేతాత్మని చూసినట్టు ఉలిక్కి పడ్డాడు. లిఫ్టులో కాలు పెట్టకుండా కిందకొచ్చిన విధానం అతని ఊహకందలేదు. తామిద్దరూ మాట్లాడుకున్న మాటలు తండ్రి చెవిన పడ్డవేమోనని భయపడుతూ, బాపు నిలబడ్డారేమి, లోపలికి రండి అన్నాడు. అక్కర్లేదు, డ్రైవర్ని పిలువు. మీరు కోరుకున్నట్టుగా నే వెళ్ళిపోతా. ఇందాక నీతో అన్నట్టు మన ఊరికి పోను. ఆడ మన ఇంట్లో ఎవరున్నారు? గుడ్లగూబలు, గబ్బిలాలు, పెద్ద పిట్టలు. మీ అవ్వలేనింట్లో మళ్ళీ అడుగు పెట్టను. నన్ను అనాథాశ్రమానికే తోలించు. భార్యాభర్తలిద్దరూ
ఈ ఆకస్మిక పరిణామానికి నిశ్చేష్టులయ్యారు. 1 నిమిషం తర్వాత కొడుకు తేరుకుని, అనాథాశ్రమం కాదు బాపు, వృద్ధాశ్రమం అన్నాడు. వారి సీను, మీరు చదువుకున్నవాళ్ళు, మాట్లాడేటప్పుడు లౌక్యంగా తెలివిగా మాటలతో నకరాలు చేయగలరు. మాకా నకరాలు చేతకావు. కుండబద్దలు కొట్టినట్టు ముఖం మీద అనేయడం మాకు అలవాటు. ముమ్మాటికి అది అనాథాశ్రమే. కొడుకులు బిడ్డలు అందరూ ఉండి కూడా దిక్కులేని పచ్చుల్లో ఉన్న మాలాంటి ముసలోళ్ళందరూ చేరేది అనాథాశ్రమే. మీరే పేరు పెట్టి పిలుచుకున్నా నాకు అనవసరం. సరే, మీరెట్లా అనుకుంటే అట్లానే. తిందురుగాని రండి. మీరు ఈరోజు ఏమీ తినలేదని మేము కూడా. సరే తిందాం పదండి. ఇక ముందు తినబోయి తింటానా మీతో, ఇదే లాస్ట్ వ్యంగ్యంగా అంటూ డైనింగ్ హాల్ వైపు నడిచాడు. జిప్ బ్యాగ్లో చెద్దర్లు, బట్టలు, సర్దార్ నౌకర్లు ఫిల్టర్ వాటిల్ బాటిల్స్లో నింపి ప్రయాణ సన్నాహాలు చేయసాగారు. పోర్టికోలో ఆగింది కారు. డ్రైవర్ డోరు తెరిచాడు. జంగారెడ్డి కారు వైపు నడిచాడు. తాను ఆనాడు ఊరు విడిచి తన కొడుకు వద్దకు ప్రయాణమైనప్పటి స్మృతులు కళ్ల ముందు మెదిలాయి. తన తమ్ముని కొడుకు బలరాం రెడ్డి భుజంపై వాలి ఏడ్చిన సంఘటన మనస్సులో కదిలింది. ఆత్మీయమైన స్పర్శ, అనురాగం నిండిన హృదయ స్పందన. ఈనాడు తన కన్న కొడుకు కూడా అదే విధంగా ఏడుస్తూ, బాపు నాకు తప్పయింది, మీరు వెళ్ళకండి, మా దగ్గరే ఉండిపోండి అని ఏడుస్తున్నట్టు భ్రమ కలిగి వెనుతిరిగి చూశాడు. కాని కొడుకు కోడలు తనకు వీడ్కోలు చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఉద్రేకరహితంగా యాంత్రికంగా నమస్తే చెప్పి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ల వెనక హాస్పిటల్ సిబ్బంది 2వ వరుసలో నిలబడి ఉన్నారు. టాటాలను చేతులూపడానికి ఆ దృశ్యం చూసి కోపంతో ఊగిపోతూ నిటారుగా లేచి నిలబడ్డాడు. ఆజానుబాహు శరీర కష్టం స్ఫురింపచేసే మోటు చేతులు, కాళ్ళు కండలు కరిగిపోయిన ఉక్కులాంటి ఎముకలతో నిర్మితమైన అస్థిపంజరం, లోనికి పీక్కుపోయిన చెంపలను కప్పుతున్న తెల్లని గుబురు మీసాలను మెలితిప్పుతూ మేడం అని కోడల్ని సంబోధించి, నా మనవడొచ్చి తాత ఎటుపోయిండని ఏడిస్తే నా దగ్గరకు తీసుకురా, వాణ్ణి కొడుకు కావచ్చు, కానీ నాకు మనవడు, నా రక్తం, ఓకే అని ముగించాడు. ఉరుములు మెరుపులు లేని ఆకాశం నుండి చలిపిడుగు పడ్డట్టు వణికిపోసాగింది శ్రీదేవి. మూర్తిభవించిన ఆత్మగౌరవంలా నిలబడిన మావయ్య వంక చూడలేక కళ్ళు దించుకుంది. కొడుకు వైపు తిరిగి, డాక్టర్ సాబ్, నేనక్కడ రాలిపోతే నన్ను కరెంటు కాష్టంలో పెట్టి బూడిదపోగు చేసుకుని పొట్లం కట్టుకుని రాకు. దిక్కు మొక్కు లేని వాళ్లకు కరెంటు కాష్టం. నాకు ఊరుంది, ఊరి నిండా నా బలగం ఉంది. నా కడసారి చూపు కోసం ఎదురు చూసే జనం ఉన్నారు. నా పాడి వెనక నడిచి నన్ను సాగనంపడానికి సబ్బండ జాతుల జనం ఉన్నారు. నా చితిపై తలా ఒక కట్టెను పెట్టి దండం పెట్టి పక్కకు తప్పుకుని మనసిచ్చిన మనుషులున్నారు అంటూ పెద్దగా నిట్టూర్పు విడిచి, తమ్ముడు బలరామయ్యతో నాకు తలకొరివి పెట్టించు. నన్ను ఏనాడు మీతో బువ్వ తినకుండా దూరం చేశారో ఆనాటితోనే మన బంధం తెగిపోయింది. నువ్వు నా కొడుకువు కాదు, నేను నీకు. ఇది నా చివరి కోరిక. మాట తప్పవు కదా. సినిమా నటుడు రావుగోపాలరావు లాగా మాటకు మాటకు మధ్య విరామం ప్రకటిస్తూ పదవిచ్ఛేదన చేస్తూ బొంగురు గొంతుతో డైలాగ్ డెలివరీ చేసి ఓకే అంటూ కొడుకుతో షేక్ హ్యాండ్ తీసుకుని కారులో కాలు పెట్టాడు. 3వ మజిలీని చేరుకోవడానికి కారు కదిలింది. మానవత్వపు విలువలతో కూడిన జీవితాన్ని ఆచరించి జీవితంతో రాజీలేని పోరాటం సాగించిన ఆనాటి తరం ప్రతినిధైన తన తండ్రి చేసిన హెచ్చరికతో అతని శరీరం ఘనీభవించింది. తన తండ్రిని తీసుకెళ్తున్న కారు వైపు చూస్తూ, బాపు, నేను నీకు తలకొరివి పెట్టకూడదానే, నేను నీ కొడుకును కాదానే అంటూ కంటతడి పెట్టసాగాడు. లోపలికి రండి, ఎవరైనా చూస్తే బాగుండదు అంటూ అతని చేతులు పట్టుకుని బ్రతిమాలసాగిందామె. 2 కన్నీటి బొట్లు ఆమె చేతులపై పడ్డాయి. పైకి చూసింది. కాలం స్తంభించింది. గడియారంలో 12 గంటలు. కథ సమాప్తం.